మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరో రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది ఈ వ్యవహారం. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే ఇక ఈ కేసుపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టిని సారించారు. తాజాగా లావణ్య కొన్ని ఆధారాలను పోలీసులకు ఇచ్చారు. ఈ ఆధారాలపై విచారించేందుకు పోలీసులు ఇప్పుడు సిద్ధమయ్యారు. రాజ్ తరుణ్ పై లావణ్య తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రాజ్ తరుణ్ తనను వాడుకున్నాడని, అబార్షన్ చేయించాడని లావణ్య ఆరోపిస్తోంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయని, వాటికి సంబంధించిన కాల్ రికార్డ్స్, స్క్రీన్ షాట్స్, కొన్ని వీడియోస్ ను సైతం హాస్పిటల్ డాక్యుమెంట్స్ ని పోలీసులకు సమర్పించింది లావణ్య. లావణ్య ఇచ్చిన ఆధారాలతో నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ తరుణ్ ను విచారణకు పిలిచేందుకు నార్సింగ్ పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక మరోవైపు లావణ్యపై మాల్వి మల్హోత్రా కేసు నమోదు చేసింది. ఇక కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు రాజ్ తరుణ్ లావణ్య కేసు అయితే కీలక మలుపులు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని ఆధారాలను అటు లావణ్య ఇచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులకి ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? రాజ్ తరుణ్ లావణ్యని ఎప్పుడు కలిశారు, వాళ్ళిద్దరికి పరిచయం ఎలా అయింది, దాంతోపాటు 2010లో రాజ్ తరుణ్ లావణ్యకి ప్రపోజ్ చేశాడని కూడా లావణ్య చెప్తుంది. అయితే నిన్న ఇచ్చినటువంటి కంప్లైంట్లో కొన్ని అంశాలను కూడా ఆమె తెరపైకి తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే పలుమార్లు నన్ను శారీరకంగా కూడా వాడుకొని అబార్షన్ చేయించాడు. అబార్షన్ చేయించినప్పుడు ఆ హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ కూడా రాజ్ తరుణే చెల్లించాడంటూ కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఇదే అంశాన్ని కూడా ఎఫ్ఐఆర్ కాపీలో ఇప్పుడు పోలీసులు పొందుపరిచినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ పైన, అలాగే మాల్వి మల్హోత్రా పైన, అలాగే మయాంక మల్హోత్రా, ఎవరైతే రాజ్ తరుణ్ ఎవరైతే మాల్వి మల్హోత్రా సంబంధించిన బ్రదర్ ఉన్నారో వారిపైన కూడా 3 సెక్షన్స్ కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. A1గా రాజ్ తరుణ్ ఉన్నాడు, A2గా మాల్వి మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రా ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎఫ్ఐఆర్ కాపీలో కొన్ని అంశాలు కూడా పరిచారు. 2010లో రాజ్ తరుణ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఇద్దరము అవకాశాల కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నాకు యూట్యూబ్లో కానీ అలాగే ఇతర వెబ్ సిరీస్లో అవకాశం వచ్చింది. రాజ్ తరుణ్ కూడా వెబ్ అవకాశాలు వచ్చినాయి. తర్వాత మేమిద్దరం ఒకరు ఇష్టపడ్డాం, తర్వాత లవ్లో పడ్డాం. అప్పటి నుంచి కూడా మేము కలిసి ఉన్నాము. దానితో పాటు రాజ్ తరుణ్కి ఉయ్యాల చంపాల సినిమా అవకాశం వచ్చిన తర్వాత కూడా నాతోనే ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే మాల్వి మల్హోత్రా ఎంటర్ అయిందో అప్పటి నుంచి మా మధ్య మనస్పర్ధలు తప్ప అంతకుముందంతా కూడా మేము చాలా ఉన్నాం. పైగా నన్ను డ్రగ్స్ కేసులు ఇరికించడానికి కుట్ర పన్నారు అనేది కూడా చాలా కీలకమైన అంశాన్ని ఆమె ప్రస్తావించింది. ఎందుకంటే నేను యుఎస్ నుండి వచ్చేది ఒక రాజ్ తరుణ్కి తప్ప ఎవరికి తెలియదు. నేను ముంబైలో దిగిన తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. అక్కడి నుంచి డైరెక్ట్గా నేను ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ నానా హంగామా చేసి నేను డ్రగ్స్ నా దగ్గర లేకపోయినా కూడా ఉన్నట్టు క్రియేట్ చేసి నన్ను అరెస్ట్ చేయించారంటూ కూడా ఆమె కొన్ని అంశాలు కూడా చేశారు. దీని వెనకాల మాల్వి మల్హోత్రా అలాగే రాజ్ తరుణ్ ఉన్నారు. వాళ్ళ వేధింపులే నేను తట్టుకోలేకపోయాను, అందుకే నేను ఇంతగానం నేను ఫైట్ చేస్తున్నాను కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని ఇద్దరం ఒకటే ఇంట్లో ఉన్నప్పటికీ కానీ ఇదే విషయం వాళ్ళ పేరెంట్స్కి మా పేరెంట్స్కి తెలిసినప్పటికీ అనేక టూర్లు కూడా నన్ను తీసుకెళ్ళాడు. నా మెడలో కూడా నల్ల పూసల దండ కూడా ఉన్నింది, కావాలంటే మీరు చూసుకోండి అప్పట్లో అంటూ కూడా కొన్ని ఫోటోగ్రాఫ్స్ని లాయర్ సమక్షంలో ఆమె చూపించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇట 2 రోజులకు ముందు రిలీజ్ అయినటువంటి ఒక ఆడియో గురించి ఆమె స్పందించింది. ఆ ఆడియో విషయంలో దాదాపు 4-5 మంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, ఆ 4-5 మంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నన్ను వల్గర్గా మాట్లాడటము, వల్గర్గా పాట పాడటము, వల్గర్గా చిత్రీకరించే పనులు చేయడంతో నేను అప్పటి వరకు కూడా కామ్కొన్నాను. తర్వాత అందరము కలిసి మద్యం సేవించిన తర్వాత తను రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టిన తర్వాత నేను ఒకటే వార్నింగ్ ఇచ్చినప్పుడు, నువ్వు నేను రిలేషన్షిప్లో ఉన్నాం కాబట్టి నువ్వు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్ని మాటలైనా అనుకోవచ్చు, ఎన్ని తిట్లైనా తిట్టుకోవచ్చు. కాకపోతే నలుగురు ఉన్నప్పుడు నన్ను కావాలని నువ్వు క్యారెక్టరైజేషన్ చేసావు, కావాలని వాళ్ళ ముందు నన్ను కించపరిచే, కావాలని నన్ను అసభ్యకరంగా నన్ను తిట్టావు, దాంతోపాటు బీర్ బాటిల్తో నన్ను దాడి చేసావు అనేది కూడా ఆమె అలిగేషన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పుడు ఆ కోపంలో నేను తిట్టినప్పుడు నువ్వు కూడా చాలా తెలివిగా దాన్ని రికార్డ్ చేసి కొన్ని ఎడిట్ చేసి నీ వర్షన్ మాత్రమే ఎడిట్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్కి అందించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిపైన కూడా ఇప్పుడు డిఫమేషన్ కేసు వేయడానికి
సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఏదేమనకని అనేక కీలకమైనటువంటి మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే రాజధాని పైన 3 సెక్షన్స్ కింద నమోదైంది కాబట్టి అతన్ని ఇవాళ కానీ రేపు కానీ నార్సింగ్ పోలీసులు విచారణకు పిలిపించే అవకాశం ఉంది. మరోవైపు రాజధాని మాత్రం గత 3 రోజుల నుంచి కూడా ఎవరితోనూ టచ్లో లేడు. అతను లీగల్ టీంతో కూడా మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే లావణ్య మాత్రం ఇప్పటికే రాజధాని పారిపోయి ఉంటాడు. మాల్వి మల్హోత్రా ఇద్దరు ఫారెన్కి పారిపోవాలని కూడా వాళ్ళిద్దరూ ప్రయత్నించారంటూ కూడా కొన్ని అంశాలు ప్రస్తావించింది. అయితే ఆమె నార్సింగ్ పోలీసులకి సబ్మిట్ చేసినటువంటి ఎవిడెన్స్లో తను అబార్షన్కు గురైనటువంటి హాస్పిటల్ సంబంధించిన బిల్సు, ఆ యొక్క ట్రీట్మెంట్ చేసినటువంటి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఫైలు, దానితో పాటు అతను తనతో మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్స్, కొన్ని ఫోటోగ్రాఫ్స్, కొన్ని వీడియోలు అన్నీ కూడా ఇప్పటికే సమర్పించినట్టుగా మనకు తెలుస్తుంది. వాటిని అన్నీ కూడా వారు పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత అతనిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమవుతుంది. మరోవైపు మాల్వి మల్హోత్రా వచ్చి లావణ్య పైన ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇటు లావణ్య పైన కూడా కేసు నమోదైనటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఇటు ఫిల్మ్ నగర్ పోలీసులు కూడా లావణ్యని విచారణకు పిలిపించే అవకాశం ఉంది. ఒకవేళ ఫిల్మ్ నగర్ పోలీసులు విచారణకు పిలిస్తే తాను వెళ్ళడానికి రెడీగా ఉన్నానంటూ కూడా నిన్న చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నిన్న మాల్వి మల్హోత్రా కానీ తన లాయరు దిలీప్ శంకర ఏదైతే కొన్ని ఫోటోగ్రాఫ్స్, బీరు బాటిల్తో కొట్టినటువంటి ఫోటోగ్రాఫ్స్ కానీ, తర్వాత రాజ్ తరుణ్తో ఇటు మాల్వి మల్హోత్రా ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి కొన్ని ఫోటోలు కానీ, అలాగే మాల్వి మల్హోత్రా ముంబైలో తన ఇంట్లో ఉన్నప్పుడు రాజ్ తరుణ్ ఇక్కడి నుంచి కూడా జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ తనకి ఫుడ్ ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యవహారాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళకి ఎటువంటి రిలేషన్షిప్ లేకపోతే ఇటు చెన్నై ఎందుకు వెళ్తారు, చెన్నైలో ఒకటే హోటల్లో కింగ్ సైజ్ బెడ్ ఎందుకు తీసుకుంటాడు, ఒకే హోటల్ ఎందుకు తీసుకుంటారు, ఎప్పుడు చెక్ ఇన్ అయ్యారు, ఎప్పుడు చెక్అవుట్ అయ్యారు అనేది అంశాలన్నీ కూడా పోలీసులకు ఇచ్చినటువంటి నేపథ్యం పడుతుంది. ఎప్పుడైతే మాల్వి మల్హోత్రా ఎంటర్ అయిందో ఈ కేసులోకి అప్పటి నుంచి కూడా నాకు వేధింపులు ఎక్కువ గురయ్యాయి, చాలా అంటే చాలా నరకం అనుభవించాను, వీళ్ళ టార్చర్ నేను భరించలేకపోయాను. కానీ బయట మాత్రం వారు మాత్రం రాస్తారని ఎటువంటి తప్పు చేయలేదు, నన్నే డీగ్రేడ్ చేస్తూ నేను మద్యానికి బానిసయ్యానని, డ్రగ్స్కి బానిసయ్యానని, లేకపోతే ఇతర వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్నానని ఇలా క్రియేట్ చేస్తున్నాడు. వాటికి సంబంధించినటువంటి ఏ ఎవిడెన్స్ ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో సమర్పిస్తే నేను వాటికి ఖచ్చితంగా కూడా నేను కట్టుబడున్నాను, నేను సారీ చెప్పడానికైనా నేను రెడీగా ఉన్నాను అనేసి కూడా లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు రాజ్ తరుణ్ మాత్రం ఖచ్చితంగా తను ఎవరైతే లావణ్య ఉందో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కూడా నేను విడిపోయినప్పటికీ కూడా తాను బలవంతం నా పైన చేస్తుంది, అనేక రకాలుగా కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, కావాలని నన్ను నిందిస్తుంది. మా ఫ్రెండ్స్ కానీ ఇట్లా ఎవరైతే డైరెక్టర్స్ కానీ నిర్మాతలకు కానీ వీళ్ళకందరికీ కూడా ఫోన్లు చేసి ఆమె చాలా నా గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తుందంటూ కూడా తను చెప్తాను. నాకు ఎవరితో కూడా ఎటువంటి సంబంధాలు లేవు, ఎవరితో కూడా నాకు ఎఫ్ఐఆర్ లేదంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఏదైనప్పటికీ ఇప్పుడు ఇటు అన్ని ఈ ఎపిసోడ్ మొత్తం కూడా పోలీసులు చాలా కులంకషంగా కూడా వారు అన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. ఇప్పటికే కేసులు నమోదయ్యాయి కాబట్టి అవి కూడా ఖచ్చితంగా ఒక్కొక్క సెక్షన్ కింద చూసుకుంటే ఈ 506 కానీ 493 కానీ కంపల్సరీ కూడా బలమైనటువంటి సెక్షన్సే. సో వీటికంతటి కూడా 7 సంవత్సరాల పాటు కూడా జైలు శిక్ష పడే ఇదే ఉంది కాబట్టి ఇప్పుడు అతను కంపల్సరీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే కటకటాల పాలు చేస్తారు. ఇప్పటికే లావణ్య ఒకటే చెప్తుంది, ఎప్పుడైతే నేను ఎవిడెన్స్లు బయట పెడుతున్నప్పుడు గతంలో కూడా నాకు 15 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సెటిల్మెంట్ చేస్తానని కూడా ముందుకు వచ్చాడు, ఆస్తులు ఇస్తానని చెప్పాడు. కానీ నేను వాటికి ఎప్పుడు నేను ఆశపడలేదు, నేను డబ్బుల కోసం ఆశపడింటే నేను ఖచ్చితంగా అవి తీసుకొని సైడ్ వెళ్ళిపోయటని. కాకపోతే ఇక్కడ తను నా భర్త, తను నన్ను పెళ్లి చేసుకున్నాడు, మేము 11 సంవత్సరాల పాటు సంసారం చేశాం. ఎప్పుడైతే కావాలని మల్హోత్రా వచ్చిందో అప్పటి నుంచి మాకు ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి, కానీ ఎక్కడ మేము విడిపోలేదు. నేను 45 రోజుల పాటు జైలుకు వెళ్ళినప్పుడు కూడా అంతకుముందు కూడా తను నాతోనే ఉన్నాడు, జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా నాతో మాట్లాడుతూ తనే వెళ్ళిపోయాడు అనేసి కూడా తను చెప్తాను. దాంతోపాటు తను ఫ్లాట్లో ఉన్నటువంటి 15 కుక్కల దాకా 10 కుక్కల దాకా ఉన్నాయి. ఆ డాగ్స్కి అంతగా ఫీడింగ్ ఇవ్వాల్సింది కూడా నేనే. తను ఆ డాగ్స్ ఫీడ్ ఇవ్వడానికి కేవలం 10,000-15,000 రూపాయలు మాత్రమే అప్పుడప్పుడు ఇచ్చేటోడు. అది కూడా వాటి ఖర్చు నెలకు 2 లక్షల రూపాయల వరకు అవుతుంది. మెయింటెనెన్స్ అన్నీ కలుపుకొని చాలా ఇబ్బందులు పడాల్సింది. ఇప్పటి వరకు ఉదయం వరకు కూడా వాటికి నేను ఫీడింగ్ కూడా నేనే ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి వాటి ఫుడ్ అంతా కూడా నేనే అరేంజ్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి సో ఇన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నా కూడా తను మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు, ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటున్నాడంటూ కూడా తను ఆరోపణలు చేస్తుంది. కాబట్టి ఈ అంశాలంతా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా రాజ్ తరుణ్ని ఇవాళ కానీ రేపు కానీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించే అవకాశాలు ఉన్నాయి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.